ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఏవైతే లిబరల్ డెమోక్రసీస్ ఉన్నాయో అవన్నీ కూడా లేబర్ లాస్ ని చాలా ఈజ్ చేసేస్తున్నాయి. అంటే కఠినమైన లేబర్ చట్టాలు డెమోక్రసీస్ పెద్ద పెద్ద లిబరల్ డెమోక్రసీస్ లో తీసుకురావట్లేదన్నమాట. భారతదేశం కూడా ప్రస్తుతం అదే పందాలో నడుస్తుంది. 2020వ సంవత్సరంలో మనం లేబర్ కోడ్స్ తీసుకొచ్చాం. పాత లేబర్ లాస్ అన్ని కూడా డిలీట్ చేసి కొన్నిటిని క్రోడీకరించి మొత్తం మీద 4 కోడ్స్ తీసుకొచ్చాం అనమాట. అయితే దీనిలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 మళ్ళా వార్తలోకి వచ్చింది. రీసెంట్ గా 9 జడ్జీలు కల రాజ్యాంగ ధర్మాసనం ఇండస్ట్రీ అనే నిర్వచనం మీద కీలకమైన తీర్పునిచ్చిందనమాట. మనం చూస్తే గనక 1978లో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ వర్సెస్ ఆర్ రాజప్ప అనే కేసులో ఇండస్ట్రీ అంటే ఏంటి, పరిశ్రమ అంటే ఏంటి అని చెప్పి అప్పట్లో కోర్టు ఒక నిర్వచనం ఇచ్చిందనమాట. దానిలో ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ట్రిపుల్ టెస్ట్ లో ఒక సిస్టమాటిక్ యాక్టివిటీ జరుగుతుందా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక సిస్టమాటిక్ యాక్టివిటీ, ఆ పరిశ్రమలో ఒక సిస్టమాటిక్ యాక్టివిటీ జరుగుతుందా లేదా, ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆ పరిశ్రమలో ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉందా. మూడో పాయింట్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. యాక్చువల్ గా అక్కడ అంటే ఆ పరిశ్రమలో వస్తువులు సేవలు ఏమైనా ఉత్పత్తి అవుతున్నాయా, అంటే వస్తువులు ఉత్పత్తి అవటం సేవలు చేయటం ఏమైనా జరుగుతున్నాయా, ఇవన్నీ చూస్తారనమాట. అంటే ఒక సిస్టమాటిక్ యాక్టివిటీ జరుగుతుందా. రెండోది ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉందా అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయా. ఈ ట్రిపుల్ టెస్ట్ ని పరీక్షిస్తారనమాట. ఒక ఇండస్ట్రీ కింద ఒక పరిశ్రమ వస్తుందా రాదా అనే దాని మీద. ఇది అప్పట్లో 1978లో ఇచ్చిన తీర్పు అనమాట. దీన్ని బేస్ చేసుకుని అంటే ఈ ట్రిపుల్ టెస్ట్ ని బేస్ చేసుకుని కనుక మనం చూస్తే ఇండస్ట్రీ డెఫినేషన్ లో చాలా వ్యవస్థలే వస్తాయి. ఈవెన్ హాస్పిటల్స్ కూడా వస్తాయి అనమాట. ఉదాహరణకి హాస్పిటల్లో రెగ్యులర్ గా ఒక సిస్టమాటిక్ యాక్టివిటీ జరుగుద్ది. హాస్పిటల్ కి ఓనర్స్ ఉంటారు, అంటే ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. అదే విధంగా హాస్పిటల్లో సేవలు ఉంటాయి. ఇవన్నీ కూడా మరి హాస్పిటల్స్ అన్ని కూడా ఇండస్ట్రీ డెఫినేషన్ లోకి వస్తాయి. స్కూల్స్, కాలేజెస్, ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. దానివల్ల లేబర్ కోడ్స్, లేబర్ లాస్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ కి అప్లై అవుతాయి కదా. దానివల్ల చాలా ఇండస్ట్రీస్ లేబర్ లాస్ పరిధిలోకి వస్తాయి కదా. దీనికి సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దెబ్బతింటది కదా. ఈ ప్రశ్నలు మొదలయ్యాయన్నమాట. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇండస్ట్రీ డెఫినేషన్ అనేది మనం ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 ప్రకారం తీసుకోవాలి. కొత్త కోడ్ ప్రకారం ఇండస్ట్రీ నిర్వచనం తీసుకోవాలి. అన్నిటికీ ట్రిపుల్ టెస్ట్, ఏదైతే ట్రిపుల్ టెస్ట్ ఉందో ఇంతకుముందు 1978లో తీసుకొచ్చారో అన్ని కేసెస్ లో అంటే అన్ని యాక్టివిటీస్ సంబంధించి 1978 ట్రిపుల్ టెస్ట్ రూల్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అన్నిట్లో ఇప్పుడున్న టెక్స్ట్ కాంటెక్స్ట్ ఫాలో అవ్వాలి. టెక్స్ట్ అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. అదే విధంగా ఆ ఇండస్ట్రీ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంది, ప్రెసెంట్ గా ఇండస్ట్రీ నిర్వచనం, ఇండస్ట్రీ డెఫినేషన్ కింద దాన్ని తీసుకురాగలమా లేదా, ఇవన్నీ కూడా ప్రెసెంట్ టెక్స్ట్ కాంటెక్స్ట్ ఫాలో అవ్వమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది ఇండస్ట్రీ డెఫినేషన్ విషయంలో.